నిజంగా చంద్రబాబు నాయుడు ఎంత అసమర్థత పరిపాలనో నిన్న విషయం మనం చూస్తేనే అర్థమవుతుంది. తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిసారి కూడా ఎవరో ఒకరి మీద తోసేసి తప్పించుకోవాలనుకోవటం చాలా దురదృష్టకరం. నిన్న దాదాపుగా వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం టోకన్ల కోసం క్యూలో నించున్న వాళ్ళు 6 మంది చనిపోయారు. దాదాపుగా 34 మంది గాయాలై హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఏ విధమైన సర్వీస్ అందించి వాళ్ళని బతికించుకోవాలి, ఈ ఘటనకి ఎవరు కారణమో దాన్ని కనిపెట్టి మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కూడా మళ్ళీ టోకన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి అవి చేయకుండా మళ్ళీ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దాని నుంచి తాను తప్పించుకోవడం కోసం ఈరోజు ఏ విధంగా అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్తో దీన్ని కొట్టేయాలని చూడటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులను కానీ టీటీడీ పాలక మండలిని కానీ ఎవరు నియమించారు? ఈ చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఒక అసమర్థుడిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పెట్టడం జరిగింది, ఒక అసమర్థుడిని ఈరోజు ఎస్పీగా పెట్టడం జరిగింది, ఒక కలెక్టర్ని అక్కడ కలెక్టర్గా పెట్టారు. వీళ్ళెవరికి భక్తుల మీద ప్రేమ లేదు, అభిమానం లేదు, వాళ్ళకి సర్వీస్ చేయాలన్న మైండ్ సెట్ కూడా లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు చుట్టూ తిరుగుదామా, ఆయనకి భజన వేస్తే చాలు అనుకున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి వైఫల్యం వల్ల, అసమర్థ వల్లే ఈరోజు ఇంతమంది చనిపోయారు. ఆయన నియమించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నిర్లక్ష్యం వల్ల జరిగింది. సో వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు మార్చి తప్పు చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. లేకపోతే మేమైతే వైఎస్ఆర్సీపీ తరఫున భక్తులకి అండగా ఉండి ఆ చనిపోయిన కుటుంబాల తరఫున పోరాటం చేస్తాం. ప్రజలారా, మా రోజక్క మళ్ళీ వచ్చేసినది. ఏదో తెలుసా మీకా? రోజక్క ఏదో మాట్లాడుతా ఉండవు. ఏం మాట్లాడుతా ఉండవు? ఏంటి నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన గురించి ప్రభుత్వం అస్సలు ఇది ఇదని ఏదో మాట్లాడుతా ఉండవు కదా, ప్రభుత్వం తప్పు అని అంటున్నావు కదా. ఓమే అక్క, నువ్వు ప్రభుత్వం అంతకుముందు మీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తిరుపతికి వచ్చి ఉంటావు? నువ్వు ఇన్నిసార్లు వచ్చి ఉంటావేమో కదా. అందరి దగ్గర దుడ్లు తీసుకొని దర్శనాలు తోలిపోతాయి కదా. అప్పుడు కనిపించలేదు నీక? ప్రజలు ఇబ్బంది పడతా ఉంటారు ఈ టోకెన్స్ వల్ల. ఏమన్నా అపాయం జరగద్దు అప్పుడు తెలియదు నీక? అదే తెలియదు నీక. ఇప్పుడు ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఇక వేసుకుంటూ వచ్చావు. ఇంకో విషయం చెప్పనా నీక? దేవుడి దృష్టిలో అందరు సమానులే. చెప్పాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి. మేము నలుగురికి ఉపయోగపడే విధంగా రాజకీయం చేయాలా. ఇలా చెప్తే ఏడమే నువ్వు గెలిచేది. మళ్ళీ నెక్స్ట్ ఏడ గెలుస్తూ ఇలా మాట్లాడి శవ రాజకీయం చేస్తే ఏడ గెలుస్తువు? గెలవు కదా. నేను చెప్తున్న సలహా తీసుకో, మంచిగా మాట్లాడు, నలుగురికి ఉపయోగపడేగా మాట్లాడితే బాగుంటది. నీకు ఇంకో విషయం చెప్పనా? అప్పుడు మీ ప్రభుత్వం, మీ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 11 మంది చిన్నారులు ఆక్సిజన్ సిలిండర్ లేక చనిపోయినారు కదా. అప్పుడు ఏళమే మాట్లాడలేదు నువ్వా? నోట్లో మాటలు రాలనిక 11 మంది కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్ల సరిపోయారు. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇప్పుడు ఊరికి ఒక మిస్టేక్ జరిగిందనే ప్రభుత్వం మీద బురద చల్లడానికి వచ్చేసిన మైక్ ఒకటి తీసుకునే భలే మాట్లాడుతూమే. ఈ పప్పులు మా దగ్గర ఉడగవు. వినడానికి విల్లింగ్ గా ఉంటే భారతంలో కృష్ణరాజుడికి ఎంత చెప్పిండంట, అట్లా ఉంది నువ్వు చెప్పేదే. పోయేసిరా, టీ కాఫీ తాగేసిరా, తర్వాత చూసుకుందాం. ఉంటా. నీలో అంత కలేజా ఉంటే, నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు. నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశాం? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్లా గిని అవలే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు, డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా. అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా? మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది? అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కాడికి పోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటారు దర్శనం, వాళ్ళ కాడికి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడికి పోయి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్యమత ప్రచారాలు చేశారు. టికెట్ వెనకలు తెలిసినా మీకు? ఐజుడు విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళియన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్
అందరూ ఉంటారు, ముస్లింలు కూడా అంటారు. అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు, మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు, అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని. నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తులను అడిగి తెలుసుకో స్వయంగా. కొడతారేమోనని భయం. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు? అయిపోయింది సీన్ అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులు ఏం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు. ఈ మునమ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నప్రసాదాలే, వాటిలో కల్తీ, లడ్డులో కల్తీ, పిల్లలకు పాలులే, క్యూ లైన్లు తీసేశారు, ఏడో బిత్తుకొని వచ్చేట్టుగా పెట్టినారు. ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం. చెత్త చెదారం మొత్తం నాశనం అయిపోయింది, స్క్రాప్ చేశారు. తిరుపతి కాదు, తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు, మళ్ళా అవి కథ ఏరే ఉంటది. అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కదా, అది వేరే చూసుకుంటాం.